వేడి వేడి అన్నంలోకి ఈ పళ్ళెం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా! అసలు ఇంకా అద్భుతం అనమాట. సో, ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానని చెప్పాను కదా! ఇక్కడ చూసేసేయండి. ఉల్లగడ్డలంటే ఆలు అనమాట. మళ్ళీ డౌట్ వస్తది కదా! అందుకే చెప్తున్నా. సో, ప్రాసెస్ అయితే ఇంకా ముందుగా ఒక కుక్కర్ తీసుకొని, ఒక గిన్నె గాని, కుక్కర్ గాని తీసుకొని, అందులోకి ఒక 5, 6 ఉల్లగడ్డలైతే వేసేసి, బాయిల్ చేసేసి, వాటికి పీలంతా తీసేసుకొని, ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టుకొని, కడాయిలోకి ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని, ఆవాలు చిట్లిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తింటూ ఉండాలి. ఏదో ఒక స్నాక్స్ కూడా జోక్‌గా చెప్తున్నానులెండి. సో, ఇంకా ఆనియన్స్ వేగడానికి సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అయితే ఇక్కడొచ్చేసరికి పచ్చిమిర్చి ఒక 5, 6 అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా జీలకర్ర, వెల్లుల్లి ఇవైతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. సో, ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకొని, అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకొని, తర్వాత బాయిల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని, ఇదంతా బాగా మిక్స్ చేసుకొని, ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే మొత్తం కలుపుకొని, లాస్ట్‌లో కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతది. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.